బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ పెట్టుకున్న రిట్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాట్లు అక్రమాలు జరిగాయంటూ వాటిని నిగ్గుతేల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిషన్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీఆర్ను ఆదేశించింది. అయితే ఆ సమయంలో తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, మరోమారు వస్తానని కమిషన్కు లేఖ రాశారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాకపోగా విచారణ కమిషన్ తీరును తప్పుబడుతూ బహిరంగ లేఖ రాశారు. ఆ తర్వాత అసలు కమిషన్ ఏర్పాటే చెల్లుబాటు కాదని, దానిని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ దురుద్దేశపూర్వకంగా ఏకపక్షంగా విచారిస్తుందని, విచారణ పూర్తి కాకుండానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొనుగోలులో అక్రమాలు జరిగాయని చెప్పిందని ఆరోపించారు.